ప్రభువైనటువంటి యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ ఉదయకాలపు దేవుని వాక్కు కొరకు వేచి చూస్తున్నటువంటి వారికి అందరికీ ప్రేమపూర్వకమైనటువంటి వందనాలండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని కృప, ఆయన సమాధానము, సంతోషము, ఆరోగ్యము ఎల్లప్పుడూ మీకును మీ కుటుంబాలకును దయచేయునుగాక. అదేవిధంగా మనము ప్రతిరోజు కూడా దేవుడు తన వాక్కును విడుదల చేస్తూ మనతో మాట్లాడుతూ మనల్ని బలపరుస్తున్నటువంటి తండ్రి మహిమపరచబడునుగాక. అయితే ఈరోజు కూడా దేవుని వాక్కు మనకు విడుదల అవుతుందండి. దేవుని వాక్కు ఏమనగా, ఆ ఇంట్లోకి ఆ దయ్యము ఎలా వచ్చింది? చాలా ఆశ్చర్యకరంగా ఉంది కదండి. ఆ ఇంట్లోకి ఆ దయ్యము ఎలా వచ్చింది, లేదా ఆ ఇంట్లోకి సాతాను ఎలా ప్రవేశించాడు? చూడండి నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ప్రశ్నకు సమాధానము సంతోషంగా ఉన్నటువంటి కుటుంబాలను, సమాధానంగా ఉన్న కుటుంబాలను, ఆరోగ్యంగా ఉన్న కుటుంబాలను ఎప్పుడు కూడా సాతాను గానికి నచ్చదండి. అపవిత్రాత్మ, దురాత్మ శక్తులకు అది నచ్చదు. వాని ఉద్దేశం ఏంటి, వాని ప్రణాళిక ఏంటంటే, ఏ కుటుంబం అయితే, ఏ ఇండ్లైతే, ఏ వ్యక్తులైతే సమాధానకరంగా, సంతోషంగా, అభివృద్ధి పొందుతూ ఆరోగ్యంగా దేవునిలో నిలిచి ఉంటారు చూడండి, వాళ్ళను చూస్తూ వారు ఓర్వలేక ఈర్ష్యతో, ద్వేషంతో, అసూయతో ఆ కుటుంబాలపై లేదా ఆ ఇంటిపై ప్రతి దాడి చేస్తూ ఆ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేస్తూ చివరిగా వాని ఉద్దేశం ఏంటంటే, దేవునితో ఉన్నటువంటి అనుబంధాన్ని, దేవునితో ఉన్నటువంటి బంధాన్ని, దేవునితో ఉన్నటువంటి సహవాసము, దేవునితో ఉన్నటువంటి ఐక్యతను దూరపరచాలనే వాడు ఒక ప్రణాళికతోటి ప్రతి ఇంటిలోకి ప్రవేశిస్తాడు. ప్రతి ఇంటిలోకి ప్రవేశించి, ప్రతి ఇంటిలోకి వచ్చి ఆ ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తుల మధ్య, ఆ ఇంట్లో ఉన్నటువంటి ఆ సమాజం మధ్య వాడు దృష్టుడు లేనిపోని కల్లోలం సృష్టిస్తూ, లేనిపోని ఆలోచనలు, ఆలోచనలు ప్రవేశపెడుతూ, మనిషికి లేనిపోని ఆశలు, కోరికలు పుట్టిస్తూ, ఈ ఆశ కోరికల వల్ల ఒకరి ఎడల ఒకరు స్వార్థముతో, అసూయతో, కుళ్ళుతో, కుతంత్రాలతో దాడి చేసుకునే విధంగా వాని యొక్క ప్రయత్నం, వాని యొక్క విజయముగా భావిస్తుంటాడు. అయితే నేనేమంటానంటే, ఈ దుష్టుడు మన ఇంట్లోకి ప్రవేశిస్తున్నాడు కదా, ఈ అపవిత్రాత్మ, దురాత్మ శక్తి మన శరీరంలోకి ప్రవేశిస్తున్నాడు కదా, ఏ విధంగా ప్రవేశిస్తున్నాడో పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక వాక్యం నేను మీకు చూపించాలని ఇష్టపడుతున్నాను. పరిశుద్ధ గ్రంథంలో నుండి మత్తయి సువార్తమానము 12వ అధ్యాయము 43వ వచనం నుంచి కొన్ని వచనాలు చదువుకుందాం రండి. అపవిత్ర ఆత్మ ఒక మనిషిని వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతి వెతుకుచు నీరు లేని చోట్ల తిరుగుచుండెను. విశ్రాంతి దొరకనందున నేను వదిలి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళుదుననుకొని వచ్చి, ఆ ఇంట ఎవరునూ లేక అది ఊడ్చి అమర్చి ఉండుట చూచి వెళ్ళి తనకంటే చెడ్డవైన 7 దయ్యములను వెంట పెట్టుకొని వచ్చెను. అవి దానిలో ప్రవేశించి అక్కడనే కాపురముండును. అందుచేత ఆ మనుషుని కడపటి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదగును. అలాగే ఈ దుష్టతరం వారికి సంభవించు నేను. వింటున్నారా నా ప్రియ సహోదరి సహోదరుడా? ఒక అపవిత్ర ఆత్మ ఒక మనిషిని పట్టి, ఒక మనిషిని పీడిస్తూ, ఒక మనిషిని వేధిస్తూ, ఒక మనిషిని అన్ని విధాలుగా దాడి చేస్తూ, మనిషిని అన్ని విధాలుగా కృంగ చేస్తూ ఆ విధంగా ఉండినప్పుడు ఒకనొక రోజున ఆ మనుషుడు బాగుపడ్డాడంట. ఆ మనిషి ఆ దురాత్మ నుండి విడుదల పొందుకున్నాడు. ఆ సాతాను నుండి తను విడుదల పొందుకున్నాడు. ఆ దురాత్మ, ఆ దయ్యము లేదా ఆ సాతాను ఆ వ్యక్తిని విడిచిపెట్టి వెళ్ళిపోయి తను ఇంకొక ప్రాంతాన్ని చూసుకోవాలని, ఇంకొక చోటు చూసుకోవాలని అన్ని చోట్ల తిరుగుతుంది. అన్ని ఇండ్లను చూస్తుంది. అన్ని పాడుపడిన ఇండ్లను, నీళ్లు లేని ఇండ్లను, ప్రతి దాన్ని చూస్తుంటే దానికి తగిన చోటు దొరకడం లేదు.
కారణం ఏంటో చెప్తున్నా అండి. మరి దానికి తగిన చోటు దొరకడం లేదు అని అంటే ప్రతి చోటికి వెళ్ళి చూస్తే ఆ ఇంట్లో ఏముందంటే దేవునికి సంబంధించినటువంటి భక్తి, ప్రార్థన, మరి హృదయ అంతరంగములలో దేవుని యొక్క వాక్యము, మాటలు ఇవన్నీ ప్రతి ఇంటిలో ప్రతి వ్యక్తిలో కనపడుతున్నందున ఈ దుష్టుడు, ఈ సాతాను మరి వాళ్ళలోకి ప్రవేశించలేకపోతున్నాడు, వాళ్ళలోకి వెళ్ళలేకపోతున్నాడు. గమనించండి ప్రియ సోదరి సహోదరుడా, ఏ ఇంట్లో అయితే దేవుని యొక్క భక్తి, ఏ ఇంట్లో అయితే దేవుని యొక్క భయము, ఏ ఇంట్లో అయితే దేవుని మీద మరి ప్రార్థన, ఏ ఇంటిలో అయితే ఏ వ్యక్తులు అయితే దేవుని యొక్క మాటలు విధేయత కలిగి జీవిస్తారో, బ్రతుకుతారో, ఆ దేవుని యొక్క మాటలు మన హృదయంలో భద్రపరుచుకుంటామో, నిజంగా వాస్తవంగా నేను చెప్తున్నానండి, ఆ వ్యక్తి జోలికి ఏ దురాత్మ కానీ, ఏ దుష్టాత్మ కానీ, ఏ గాలి కానీ, ఏ చేతివరి శక్తులు కానీ, ఏ మాంత్రికులు కానీ ఇవేవి పని చెయ్యను కూడా చెయ్యలేవండి. ఏవి పని చెయ్యలేవు. కారణం ఏంటో తెలుసా? అవి నీ దగ్గరకు వచ్చి తొంగి చూసినప్పుడు నీలో దేవుని ఆత్మ కనపడుతుంది, నీలో దేవుని యొక్క మాటలు ఉంటాయి, నీ ఇంటిలో దేవునికి సంబంధించిన పాటలు, దేవునికి సంబంధించిన ఆరాధన, దేవునికి సంబంధించిన ప్రార్థనలు కనబడుతున్నాయి. కాబట్టి అది నీ ఇంటిలోకి, అది నీలోకి ప్రవేశించలేకపోతుంది. అదే నీ ఇంటిలో ఎప్పుడు చూసినా దేవుని పాటలకు బదులుగా సినిమా పాటలు వినపడుతూ, ఇహలోకమైనటువంటి అల్లరితో కూడినవి వినబడుతూ, ఎప్పుడు చూసినా నీవు మరి దేవుని ఒకవైపు పెట్టేసుకుని మరొక వైపు మరి నటిస్తూ నటన జీవితాన్ని కొనసాగిస్తే అది అదునుగా చనువుగా తీసుకున్నటువంటి ఈ దురాత్మ ఈజీగా మరి నీలోకి ప్రవేశిస్తాడండి, నీలోకి వచ్చేస్తాడు. చూడండి, ఈ దురాత్మ ఆ వ్యక్తిని విడిచిపెట్టిన తర్వాత అంతటా చూసినప్పటికీ ఎక్కడ చోటు లేకపోతే తిరిగి ఏ ఇండ్లైతే విడిచిపెట్టి వచ్చిందో, ఏ వ్యక్తినైతే విడిచిపెట్టి వచ్చిందో, ఏ వ్యక్తినైతే మరి దూరం అయిపోయి వచ్చిందో మరలా అదే వ్యక్తి దగ్గరికి వచ్చి చూస్తుంది. అప్పటికి ఆ వ్యక్తి ఎలా ఉన్నాడంటే మరి అంతా తన ఇండ్లు ఊడ్చి ఉండుట, అంటే తనలో ఉన్నటువంటి పాపపు క్రియలన్నిటిని విడిచిపెట్టి ఉండుట, తాగుడు వ్యసనాలు మానుకొని, తిరిగే వ్యసనాలు మానుకొని, అక్రమ సంబంధాలు వదిలిపెట్టుకొని, అబద్ధపు సాక్ష్యాలు మానుకొని, ఒకరిని మోసం చేసే ఆ తత్వాన్ని వదిలేసుకొని, ఒకరి దగ్గర దోపిడిగా పడి అన్యాయంగా వారి మీద దాడి చేసి వారి దగ్గర ఉన్నటువంటి లాక్కునే ఆ బుద్ధిని వదిలేసుకొని మంచితనముగా, మంచి వ్యక్తిగా, దేవునిలో భయభక్తులు కలిగినటువంటి వ్యక్తిగా తను మారి తన ఇంటిని, తన హృదయాన్ని, తన మనసును, తన బుద్ధిని మరి చక్కగా మార్చుకుని దేవునిలో ఉంటున్నాడండి. చూడండి నా ప్రియ సహోదరి సహోదరుడా, మరి ఈ దేవుని వాక్యం వింటున్న నీవు మరి దేవునిలో పరిశుభ్రంగా ఉండుట, దేవునిలో కలిసి ఉండుట, ప్రార్థనలో ఉండుట, దేవుని సహవాసంలో ఉండుట, సేవకునితో మరి ఆయన అందించే ఆ వాక్యపు మాట హృదయంలో భద్రపరుచుకొని ఉండుట కూడా సాతాను గానికి ఇష్టము ఉండదండి. వింటున్నారా నా ప్రియ సహోదరి సహోదరుడా? యోబు ఎలాంటి వాడు? మంచివాడు కాదా? యోబు ఎలాంటి వాడు? న్యాయవంతుడు కాదా? యోబులో ఏ తప్పు ఉందని? యోబు ఏ పాపం చేసిన వాడు? యోబు ఏ దుర్మార్గమైన చర్య చేసిన వాడు కాదు కదా? యోబు అన్యాయంగా సంపాదించిన వాడు కాదు కదా? యోబు మంచితనానికి మరో పేరు కదండి. న్యాయాన్ని పాటించేవాడు, ప్రార్థించేవాడు, వేడుకునేవాడు, మరి ప్రతిరోజు అరుణోదయమున లేచి తన నిమిత్తం, తన పిల్లల నిమిత్తము ప్రార్థించేవాడు, తన ఇంటి చుట్టూ మరి ఎంతగానో దేవుని బ్రతిమలాడి కంచె వేసుకునేవాడు. తనలో చిన్న రవ్వంతా కూడా అవిశ్వాసం కానీ, లేదా దేవుని దూషించడం కానీ, లేదా దేవుని మరి అనుకోవడం కానీ లేదు కదండి. అతనిలో మంచితనం, విశ్వాసం, ఓర్పు, సహనం, శ్రమ ఎంతటిదైనా భరించే తత్వము తనలో మరి ఎంతగా ఉందంటే అంతగా ఉంది. మరి అలాంటి వ్యక్తి గురించి దేవుడు ఎప్పుడైతే సాక్ష్యం చెప్తున్నాడో అప్పుడు ఈ దురాత్మ శక్తులు సహించుకోలేవండి, ఓర్చుకోలేక సహించలేక ఈ దురాత్మ దేవుని దగ్గర కూడా పర్మిషన్ తీసుకొని మరి యోబు జీవితంలోకి, యోబు ఇంటిలోకి మరి ప్రవేశించినట్లుగా కూడా మనం చూస్తున్నాం. నా ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు మంచితనంగా, నువ్వు ప్రార్థన పరుడిగా, నువ్వు వాక్యము మరి విని వాక్యాన్ని పాటించే వ్యక్తిగా,
పరిశుద్ధమైన జీవితాన్ని జీవించే వ్యక్తిగా నువ్వు నడుస్తున్నప్పుడు, ప్రయాణిస్తున్నప్పుడు, ఆత్మీయతను కొనసాగుతున్నప్పుడు మరి దేవుడు నిన్ను గురించి ఒక సాక్ష్యాన్ని మరి ప్రజల అందరిలో కూడా, సమాజం అందరిలో కూడా, ఉద్యోగం చేసే ఆఫీసులో కూడా, మరి స్కూల్ గ్రౌండ్ లో కూడా, కాలేజీలో కూడా, పని చేసే చోట కూడా, ఇలా ప్రతి చోట కూడా నీ గురించి అందరి నోట ఓ మంచి సాక్ష్యము వస్తున్నప్పుడు కూడా ఈ దురాత్మకు, ఈ దృష్టునికి, ఈ దయ్యానికి ఇష్టం ఉండదండి. ఇష్టం ఉండదు. వీనికి ఇష్టము ఉండక ఎలాగైనా నీ సాక్ష్యాన్ని పోగొట్టాలి, ఎలాగైనా నీకు వచ్చిన మంచి పేరును తొలగించాలి, ఎలాగైనా నువ్వు చెడ్డవాడిగా, చెడ్డదానిగా ముద్ర వేయించాలి, ఎలాగైనా నీ మీద దాడి చేయాలని చెప్పి దృష్టుడు ఈ విధంగా దేవుని దగ్గర పర్మిషన్ తీసుకొని నీ మీద ముక్కుమూడిగా దాడి చేస్తాడు. యోబుడు గమనించండి, మంచివాడైనప్పటికీ, ప్రార్థన పరుడైనప్పటికీ, ఆత్మీయుడైనప్పటికీ, న్యాయవంతుడైనప్పటికీ, యథార్థవంతుడైనప్పటికీ, నీతి పరుడైనప్పటికీ, ప్రార్థించే నిత్యము ప్రార్థన పరుడైనప్పటికీ, తనకొచ్చిన మంచి సాక్ష్యాన్ని బట్టి, పరిశుద్ధతను బట్టి దృష్టుడు ఓర్వలేక, సహించలేక మరి దేవుని దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తీసుకొని మరి యోబు జీవితాన్ని అల్లకల్లోలముగా మార్చి పారేసింది. తన కడుపున మరి తన కన్న బిడ్డలను ఒక్కసారిగా హతమార్చేసింది. తను సంపాదించిన పశువులంతటిని కూడా ఒక్కసారిగా అన్ని కోల్పోయేటట్టుగా, చచ్చిపడేటట్టుగా చేసేసిందని. తను కట్టించుకున్నటువంటి ఇండ్లు, మరి పొలాలు అన్ని కూడా మరి నాశనమైనట్టుగా కనబడుతుందండి. చివరిగా యోబు భార్య ఇద్దరు మాత్రమే మిగిలిపోయారు. ఆఖరికి యోబు మరి అంతటి పరిస్థితుల్లో కూడా, అంతటి అనుకూలమైన పరిస్థితులు లేనప్పటికీ మరి ఆ పరిస్థితుల్లో కూడా దేవునిపై సనగడం కానీ, కొనగడం కానీ, మరి తిట్టుకోవడం కానీ, ఏం దేవుడు ఇంత ప్రార్థించాను, ఇంత బతిమిలాడాను, ఇంత కరెక్ట్గా జీవించాను, ఇంత భద్రంగా ఉన్నాను, అయినా నన్నే ఎందుకు ఇలా చేశాడు, ఎందుకు నన్ను ఈ విధంగా చేశాడు అని ఏమాత్రం తన మనసులో కాదు కదండి, తన ఆలోచనలో కూడా, తన కళలో కూడా అలాంటి తలంపులు రానివ్వనటువంటి వ్యక్తి యోబు అండి. చూడండి నా ప్రియ సహోదరుడా, అంతటి హీనమైన స్థితికి దిగదార్చినప్పటికీ సాతానుకి ఇంకా తన మీద ఉన్నటువంటి అద్వేషం, అసూయ పోలేదండి. మరలా దేవుని దగ్గరికి వెళ్ళి మరలా పర్మిషన్ తీసుకొని ఈసారి ఏం చేశాడు తెలుసా? తన ఒంటిపై, తన శరీరంపై దాడి చేశాడండి. ఏ విధంగా తెలుసా? శరీరానికి రోగాలు పెట్టేసిందండి, వ్యాధులు పెట్టేసిందండి. గమనించండి నా ప్రియ సహోదరుడా, శరీరానికి మరణకరమైనటువంటి పుండ్లు, మరణకరమైనటువంటి రోగము, మరణకరమైనటువంటి వ్యాధులు, మరణకరమైనటువంటి ఆ గోకుడు అన్ని పెట్టినప్పటికీ అలాంటి మరణకరమైనటువంటి పరిస్థితుల్లో కూడా యోబు నోట నుండి కూడా మాట జారిపడనివ్వలేదండి. తన భార్య అంటుందండి, నువ్వు దేవుని తిట్టకూడదా, దేవుని అరచకూడదా? ఏం దేవుడు, ఇంత ప్రార్థించాం కదా, ఇంత చేసాం కదా, మన ఆస్తి అంతా పోయింది, పిల్లలు చనిపోయారు, ఆ పాస్తులు పోయి, పశువులు పోయాయి, పనివారు పోయారు, ఇండ్లు పోయింది, వాకిలు పోయింది, అన్ని పోయింది, మనకి ఏమి లేదు కదా, మనకు ఉండేదంతా ఒకటే కదా అని మరి యోబు భార్య మరి యోబును అన్నప్పుడు యోబు తన భార్యను అరుచుకొని, తిట్టుకొని తను మాత్రం దేవుళ్ళలోనే ఉన్నాడండి. ఈ విధంగా దృష్టుడు మన ఇంటిలోకి ప్రవేశిస్తాడు. ఒకటి, మనము దేవుణ్ణిలో నిలిచి ఉన్నప్పుడు, దేవుణ్ణిలో నాటపడినప్పుడు, దేవుణ్ణిలో మరి అనుబంధము, ప్రార్థన, ఆత్మీయతలో ఉన్నప్పుడు మరి సాతాను మన పేరును, మన విశ్వాసాన్ని, మన ఆత్మీయతను, మన భక్తిని చెడుపు కొట్టడానికి ప్రయత్నం చేస్తాం. రెండవది, మనం చేసే అతిక్రమము, పాపము, మన తాగుడు, తిరుగుడు, చెడు వ్యసనాల వల్ల కూడా ఈ దృష్టుడు మనలోకి, మన ఇంటిలోకి ప్రవేశించి మన ఇంటిని మరి అల్లకల్లోలంగా మార్చి పాడేసి మనము శ్మశాన వాటికగా, కొట్లాడుకునే కుటుంబంగా, శాంతి సమాధానం లేని, ఆరోగ్యం లేని కుటుంబంగా మారుస్తాడండి. మరి మీ ఇంట్లో ఒకవేళ ఈ దురాత్మ క్రియ పనిచేస్తుందేమో, మీ ఇంట్లోన ఈ దురాత్మ మరి ఈ సాతాను, ఈ అపవాది ఉన్నాడేమో, ఒకసారి గమనించి తిరిగి నువ్వు ప్రార్థన చేయి. ప్రార్థన చేసిన ఆ వెనువెంటనే వాక్యాన్ని నువ్వు నీ హృదయంలో నాటుకున్న వెనువెంటనే సంఘ సహవాసంలో, ఆత్మ సహవాసంలో నువ్వు కలిసి ఉన్నప్పుడే మరి దృష్టిని ఎదిరిస్తావు. నీ ఇంటిలో సంచరిస్తున్నటువంటి ఈ దురాత్మ సమూహాలు నీ ఇంటిని, నిన్ను, నీ కుటుంబాన్ని విడిచిపెట్టి పోవునుగాక. ఆమేన్, ఆమేన్.